నగరంలో అత్యాధునిక వసతులతో పునరుద్ధరించిన కళాభారతి నూతన భవనాన్ని నగర మేయర్ వై సునీల్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాకే తలామానికంగా ఉన్న ఈ కళాభారతి ఆడిటోరియంను మరిన్ని సౌకర్యాలు కల్పించే నిర్మాణం చేశానన్నారు. ఎంతో కళాకారులకు పుట్టినిల్లు పేరొందిన ఈ కళాభారతి ఆధునిక సౌకర్యాలతో తిరిగి వినియోగంలోకి తేవడం ఎంతో అభినందనీయమన్నారు. 400 సీట్ల కెపాసిటీతో నిర్మించామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ చాహత్ వాజ్పాయ్, కార్పొరేటర్లు కంసాల శ్రీనివాస్, కుర్ర తిరుపతి, తోట రామన్న తదితరులు పాల్గొన్నారు. మరి జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయురాలు పామెలా సత్పతి గారి యొక్క సహకారంతో మరి చాలా కాలంగా మూతబడి ఉన్నటువంటి కళాభారతిని మళ్ళీ రెనోవేట్ చేసి ఈరోజు నగర ప్రజలకు అందించడానికి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము ఈ కళాభారతిలో చాలా చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో దాదాపు 40-50 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కళాభారతి మరి నిరుపయోగంగా ఉండడం, దానివల్ల మరి కొంతమంది కళాకారులకు కావచ్చు మరి చాలా వరకు డ్యామేజ్ అయి ఉండడం వల్ల మరి కళాకారులు చాలా తీవ్రమైన నిరుత్సాహానికి కూడా లోనైన సందర్భాలు చూసినాం. అది దృష్టిలో ఉంచుకొనే మరి కొత్తగా ఒక ఆడిటోరియం కట్టాలని నిర్మాణం చేయాలని చెప్పేసి మరి ఎస్ఆర్ఆర్ కాలేజ్ దగ్గర 2 ఎకరాల్లో మంచి ఆడిటోరియం నిర్మాణానికి కూడా పూనుకున్నప్పటికి కూడా అనివార్య కారణాల వల్ల అది మధ్యలో ఆగిపోవడం వల్ల చాలా నిరుత్సాహానికి లోనైనాం. మరి మొన్నటి కలెక్టరేట్ ఆడిటోరియంలో కార్యక్రమాలు కొనసాగినప్పటికీ కూడా మున్సిపల్కు స్థానికంగా ఉన్నట్టు కళాభారతి రెనోవేట్ చేయాలని కలెక్టర్ గారు నిర్ణయించుకోవడం, దానికి అనుగుణంగా వారు కార్యక్రమాలు తీసుకొని మరి ఇంత త్వరగా మరి నగర ప్రజలకి కళాభారతిని అందించినందుకు మరి వారికి మరి దీని వెనుక కృషి చేసినటువంటి మా అధికారులందరికీ కూడా మా కమిషనర్ గారికి నేను ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.